నువ్వు చెప్పాలనుకున్న డైలాగ్ని నేను చెప్తాను అల్లుడు. అమ్మా, కోనేట్లో మునిగితే చలితో వణుకొస్తుంది కానీ కొత్త జీవితం ఎలా వస్తుందమ్మా? చూడమ్మా, దేవుడంటే ఒక నమ్మకం. మనం జస్ట్ నమ్మకంతో ఉండాలంతే, మూఢనమ్మకంతో కాదమ్మా. అంతే కదా అల్లుడు? నువ్వు చెప్పాలనుకున్న డైలాగ్ని అక్షరం పొల్లిపోకుండా యాచిడ్గా చెప్పాను కదా. లేదు మావయ్య, అమ్మ ఒక నమ్మకంతో నన్ను ఎంత దూరం తీసుకొచ్చింది. అమ్మ నమ్మకం ప్రకారం నేను నడుచుకోవాలి. అమ్మ కోరుకున్నట్టే నేను చేయాలి. మా ఆ బట్టలే లేవు. నువ్వు చెప్పినట్టు కోనేటి స్నానం చేసి వస్తాను. చూడండి, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటారు. ఏమండి, ఈ గుళ్ళోకొచ్చాక నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. ఈ గుడి దగ్గర నుంచే కార్తీక్ జీవితంలో ఒక అద్భుతం మొదలవబోతోంది. ఆ అద్భుతం కార్తీక్ సరికొత్త జీవితానికి నాందవుతుంది. ఈ పెయింటింగ్ని జనాలతో రద్దీగా ఉండే ప్లేస్లో పెట్టండి. ఈ పెయింటింగ్ని చూసి ఎవరైనా టెన్షన్ పడినా, దీని గురించి ఎవరైనా మాట్లాడుకున్నా, ఈ పెయింటింగ్ని పదే పదే ఎవరైనా భయంతో గమనించినా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆర్తో మొదలయ్యే నీ పేరేంటో నాకు తెలీదు, కానీ నీ లైఫ్ ఎలా ముగియబోతుందో నాకు తెలుసు. నా భార్య ప్రాణం తీసి దొరకకుండా తప్పించుకున్నావని, కనపడకుండా దాక్కున్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా కళ్ళు ప్రతి క్షణం నిన్ను వెతుకుతున్నాయి. ఆ వెతుకులాటికి ఈ రోజుతో ముగింపు. నీకు వేయబోయే శిక్ష ఈ రోజుతోనే మొదలు. సరే సరే పదండి, టైం అవుతుంది. సార్, ఎవరైనా అనుమానంగా కనిపిస్తున్నారా? లేదు సార్, అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా చాలా అలర్ట్గా ఉండండి. ఈ స్కెచ్ చూసిన ప్రతి ఒక్క రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. అలాగే సార్. ఆర్, 4 ఏళ్లుగా నన్ను వెంటాడుతున్న అక్షరం, నేను వెతుకుతున్న నా శత్రువు. ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవడం ఎలా, కాపాడడం ఎలా?
నేను చెప్పింది మొత్తం మీరు మర్చిపోవద్దు. సరే పూర్ణ, ఇదిగో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ రావాలని మొక్కుకో. అలాగే. ఏయ్ పూర్ణ, గీత అక్క, నువ్వు స్నానం చేస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏయ్ గీత, నువ్వేంటి ఇక్కడ? మా ఫ్యామిలీ అంతా స్వామివారి కళ్యాణానికి వచ్చాం. మీరు కూడా వచ్చారని తెలిసింది, అందుకే నీకోసం గుడంతా వెతుకుతున్నాను. ఏదైతేనే మొత్తానికి నిన్ను కలిశారు, చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినట్టు నీకెలా తెలుసు? మీ ఫ్యామిలీ అంతా గుడికొచ్చారని చాలా సింపుల్ గా కనిపెట్టేశాను. అంత సింపుల్ గా ఎలా కనిపెట్టావు? మీ అక్క వేసిన పెయింటింగ్ గుడిలో ఒక చోటు ఉంది కదా, ఆ పెయింటింగ్ చూడగానే మీరొచ్చారని అర్థమైపోయింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుడిలో మా అక్క వేసిన పెయింటింగ్ ఉండడం ఏంటి? మేం మొక్కు తెచ్చుకోవడానికి వచ్చాం, అంతేగాని మా అక్క బొమ్మలు వేయడానికి రాలేదు. అసలు గుడికొచ్చాక మా అక్క ఆ పెయింటింగ్ జోలికి కూడా వెళ్ళలేదు తెలుసా? అలాంటిది గుడిలో మా అక్క వేసిన పెయింటింగ్ ఎందుకుంటుంది? ఎవరో వేసిన పెయింటింగ్ చూసి అది మా అక్క వేసిన పెయింటింగ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదే, అది మీ అక్క వేసిన పెయింటింగే. దాని మీద ఆరని మీ అక్క వేసే సైన్ కూడా ఉంది. అవునా? నిజంగా నువ్వు చూసింది మా అక్క పెయింటింగేనా? అవును, మీ అక్క ఆరని సైన్ చేసేటప్పుడు దాని మీద నెమలి పింఛం వేస్తుంది కదా, మీ అక్క సైన్ నాకు బాగా గుర్తు. ఆ సైన్ చూసే అది మీ అక్క వేసిన పెయింటింగ్ అని గుర్తుపట్టాను. ఎక్కడుంది ఆ పెయింటింగ్? గుడి లోపలుందే. సరే గీత, మనం తర్వాత కలుద్దాం. ఉమ్. అమ్మా గంగమ్మ తల్లి, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా ప్రయాణం తాలూకు అడుగులు ఎటువైపో తెలియట్లేదు. నాకు తెలియకుండానే నా గుండె సార్వారి వైపు పరిగెడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో, అసలు సార్వారిని చూడగానే నా గుండె ఎందుకింత వేగంగా కొట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఈ లోకంలో జరిగే ప్రతి చర్య వెనుక ప్రతి చర్య ఉంటుంది. సర్వర్ని చూసినప్పుడు నా గుండె అలా కొట్టుకోవడానికి అలాంటి బలమైన కారణం ఉండుంటుందని నా మనసు చాలా బలంగా చెబుతుంది. అమ్మా, నీ మీద నమ్మకంతో ఇక్కడి వరకు వచ్చాను. సార్ వారి కోసం నా గుండె ఇంతలా పరితపించడానికి కారణం ఏంటో తెలిసేలా చేయి. నా జీవితానికి ఏది మంచిది అనిపిస్తే అది చేయి.
ఇది అక్కకేసిన స్కెచ్. చాలా ఓల్డ్ది. దీన్ని ఇక్కడెవరు పెట్టుంటారు? ఒకవేళ ఈ పెయింటింగ్ నమ్మడం కోసం అన్నయ్య ఏమైనా ఇక్కడ పెట్టుంటాడా? పల్లవి నా ప్రాణం, పల్లవి నా ఊపిరి. పల్లవి లేకుండా జీవశ్చవంలా బ్రతుకుతున్నాను. వాట్ ఏ డైలాగ్, వాట్ ఏ డైలాగ్. మరిదేంటి? భక్తి చాటు రక్త. అత్తయ్య, కాస్త నేను చెప్పేది వినను వినను. నేనెప్పుడూ నీ మాట వినను. నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు వినలేదు. నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమన్నప్పుడు వినలేదు. ఎప్పుడు నేను నీ మాట వినలేదు. అయినా సరే నువ్వు ఆగావా? వద్దని చెప్పినా విన్నావా? నా కూతుర్ని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నాక చివరికి చంపేశావు. అదే నువ్వు నా మాట వినుంటే, దాని జీవితంలోకి నువ్వు రాకపోయుంటే, ఈరోజు నా కూతురు నా కళ్ళ ముందుండేది. పల్లవి విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారో నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. అవునవును, చాలా బాధపడుతున్నావు. భక్తిని అడ్డం పెట్టుకొని ఎవ్వరికి డౌట్ రాకుండా చాలా బాధపడుతున్నావు. కోనేటిలో ప్రపంచాన్ని మర్చిపోయి మీరిద్దరూ కలిసి చాలా బాధపడుతున్నారు. అత్తయ్య, తను నీళ్లలో పడబోతుంటే పట్టుకున్నాను అంతే. అది అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుని మాట్లాడకండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం కవరింగ్లయ్యా. ఎంతైనా పోలీసువు కదా, తెలివితేటల్లోనూ కట్టుకథల్లోనూ ఎవరెస్టంత ఎక్స్పర్ట్వి. అందుకే కదా నా కూతుర్ని చంపేసి తెలివిగా కట్టుకథలల్లింది. అరే, చెప్తుంటే అర్థం కదా మీకు? వినిపించుకోవడం తెలీదా మీకు? ఆ రోజు పల్లవి విషయం దగ్గర నుంచి ఈరోజు ఈ విషయం వరకు మీ ఇష్టానికి ఏదేదో ఊహించుకుంటున్నారు. మీకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు, ఇలా నిందలు వేసి బాధ పెడుతూ ఉంటారు. ఏంటి నిందలు వేస్తున్నానా? నిందలు కాదు మిస్టర్ కార్తీక్ కృష్ణ. నీ నిజ స్వరూపాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఈ ప్రపంచానికి చెప్తున్నాను. ఈ రాధికంటే నీకిష్టం ఉంది, కానీ చనిపోయిన భార్య మీద నీకు చచ్చేంత ప్రేమున్నట్టు నటిస్తున్నావు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మీరు ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేను సహించను. పల్లవి వాళ్ళ అమ్మని నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వరిచినా బెదిరించినా ఇది నిజం. రాధికంటే నీకిష్టం ఉంది, ఇదే నిజం. అందుకే పూజల పేరుతో రాధికని కూడా నీతో పాటు ఇక్కడికి తీసుకొచ్చావు. చాలా తెలివిగా తనతో నీ ప్రేమ కలాపాలు సాగిస్తున్నావు. ఏమండి ప్లీజ్, మీరు ప్రతిసారి ఎంత పొరపాటు పడుతున్నారో అంతకంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దయచేసి సర్వర్ని అనవసరంగా మాటలు అనకండి. నువ్వు మాట్లాడకు రాధిక. నాకు నీతో పనిలేదు, నీకిందులో సంబంధం లేదు. నా కోపం, నా పగ, నా కక్ష అంతా ఇతని మీదే. చేసేవన్నీ తప్పులు, మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు. ఛ! నీలాంటి వాణ్ణా ప్రేమించింది అని పైనున్న నా కూతురు సిగ్గుపడుతూ ఉంటుంది.
సారీ సార్ వారు, నా కారణంగా మీరు అనవసరంగా మాటలు పడ్డారు. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు ఏ క్షణం అయితే కనిపించావో ఆ క్షణం నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అద్భుతం. అటు కాంచనవల్లికి ఇటు కార్తిక్కి ఎంత బాగా చెప్పావో. నీకో విషయం తెలుసా? నీ అంత అందంగా అబద్ధం చెప్పావు, కానీ నీ అబద్ధాలకి కార్తిక్ కాంచనవల్లి నమ్ముతారేమో, ఈ సకల కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిన ప్రతి మాట నిజం. కాదు, పక్క ప్లాన్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్లాన్ ఏంటి? అవును, 200% ప్లానే. ఆ ప్లాన్ లో భాగంగానే కార్తిక్ ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకున్నావు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఆ ప్లాన్ లో భాగంగానే కార్తిక్ కోనేట్లో స్నానం చేయడం చూసి నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. అరే, సార్ వారు ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలీదు అని చెబుతుంటే వినిపించుకోవేంటి నువ్వు? నీ ఇష్టానికి అర్థం పర్థం లేకుండా ఏదేదో వాగుతున్నావేంటి? ఏదేదో వాగడం కాదు, నీ మనసులో ఉన్న ఆలోచనలే చెప్తున్నాను. ఒక పక్క ప్లాన్ ప్రకారమే కోనేట్లో కాల్ స్లిప్ అయినట్టు నటించావు. కార్తిక్ నిన్ను పట్టుకునేలా చేశావు. నీ చూపులతో వాడిని వల్ల వేసుకోవాలని చూస్తున్నావు. సకల పిచ్చి పిచ్చిగా వాక్కు. ఏంటి అరుస్తున్నావు? రోడ్డు మీద బొమ్మలు వేసుకునే నీలాంటి లో క్లాస్ బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అంత లో క్లాస్ దానివి కాబట్టే కార్తిక్ ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి కూడా ఇంకా నువ్వు వాడి వెంట పడుతున్నావు. సకల మాట జారకు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏంటి వేలు చూపిస్తున్నావు? ఏ ఆడపిల్ల రెండో పెళ్లి వాడిని చేసుకోవడానికి ఇష్టపడదు. నువ్వు లో క్లాస్ అవుదాను కాబట్టి, సిగ్గులేని దానివి కాబట్టి కార్తిక్ చీపో అంటున్నా బరి తెగించి వెంట పడుతున్నావు. నోర్మోయ్! దాన్ని బరి తెగించడం అనరు, ప్రాణంగా ప్రేమించడం అంటారు. నా గుండె నాకు తెలియకుండానే సార్ వారిని ప్రేమించింది. అందుకే ఆయన గతం గురించి పట్టించుకోకుండా ఆయన జీవితంలోకి అడుగు వేయాలని ఈ గుండె ఆశపడుతుంది, ఆరాటపడుతుంది. నాది స్వచ్ఛమైన ప్రేమ, నీది అసలైన లో క్లాస్ మెంట్. ఆ అమ్మాయి చేతికి నక్షత్రపు ఆకారంలో పచ్చబొట్టుంది. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నీకు చెయ్యెత్తడం తెలిస్తే నాకు విరిచి పక్కన పడేయడం తెలుసు. మేడం మేడం 2019 జనవరి 26వ తారీఖు అంతర్వేది ముక్కంటిపురం దారి మధ్యలో జరిగిన యాక్సిడెంట్లో ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారు కదా?